నమస్తేనా. నమస్తే. నా మీ పేరన్నా? కోటిరెడ్డి. కోటిరెడ్డి గారు. నా ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి గారు మరి పల్నాడులో సభలు నిర్వహించుకొని విజయవాడ సభ ప్రాంగణానికి వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయడం జరిగింది కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. సూర్యుని యొక్క వెలుగుని అలచేతులు ఆపలేరు. అలాంటిది వీళ్ళు జగన్ ఆపాలంటే వాళ్ళ కూడా కాదు. ఒక టైంలో విజయవాడలో ఏమవుతుందో అంటే పెత్తందారుల వ్యవస్థ బాగా నడిచేది. పేదలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాన్ని కూడా అనదొక్కేవాళ్ళు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా చేయందించి ఆర్థికంగా అభివృద్ధి చేశారు. అలాంటిది ఆ పెత్తందారులకి ఏంటంటే వాళ్ళకి నచ్చక ఆయన వచ్చి విజయవాడలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ పలికిన ఘనస్వాగతం అనేది వాళ్ళందరూ కూడా చూడలేకపోయి ఇలాంటి దుర్మార్గం చర్యకి వాళ్ళు చేశారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చాలామంది కార్యకర్తలు కూడా మేము చాలా బాధపడి చాలా ఆవేశపడ్డాం. కానీ ఒకటే మాట చెప్పాడు, అందరూ సమయం పాటించండి, ఒక్క 2 నెలల్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనందరూ కూడా దోషం శిస్తుందని చెప్పేసి అన్నారు. ఇది చాలా దుర్మార్గం. చేతనైతే మీరు కూడా జనాల కాడికి పోయి మీరు చేసిన మంచి పనులు చేసి ఓట్లు అడగని తప్పక ఆయనకు చూసి ఆయన వల్ల కాదని చెప్పి ఆయన మంచి పనులు చేశాడు కాబట్టే అంత ఆదరణ పొందుతుంది. మీరు కూడా చేస్తుంటే మీకు కూడా అంతే వచ్చేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేసింది ఎవరంటారు? పక్కా టీడీపీ కార్యకర్తలు. అదంతా కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చింది. అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో టీడీపీ ఆఫీస్ కూడా ఉంది. వాళ్ళు కావాలని అక్కడ లోకల్ నాయకులు కావాలని చెప్పేసి అని వాళ్ళ చిన్న పిల్లగాలతో ఇలా చేపించారు. పక్కా రేపు ట్రేస్ అవుట్ చేస్తారు ఫోన్లు. ఖచ్చితంగా 24 గంటల్లో వాళ్ళందరూ బయటకు వస్తారు. వాళ్ళ మీద చర్య తీసుకొని జరుగుతూ ఉంది. కానీ ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళని నమ్ముకొని సామాన్య కార్యక టీడీపీ వాళ్ళు గొల్ల కావద్దు. ప్రతి ఇంటికి కూడా మేము కుల వివక్ష లేకుండా మత వివక్ష లేకుండా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకున్న అవసరాన్ని బట్టి మేము అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. కానీ వాళ్ళు నమ్ముకునే పక్కా ఇది టీడీపీ యొక్క కుట్ర. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, అందుకనే ఈ దాడి చేయడం జరిగింది. జగన్ చేస్తున్న చెడ్డ పనులు చూసాను. జగన్ చెడ్డ పని చేస్తే విజయవాడ లాంటి పెత్తందారుల ఊర్లలో అంత ఘనస్వాతి ఎందుకు పలుకుద్దబ్బా చెప్పు. అది అక్కడంతా పక్కా ఏదంటే కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసే మంచి కార్యక్రమాలు. మెయిన్ ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఏమంటే ఎక్కడ రికమెండేషన్ లేకుండా మధ్యవర్తి లేకుండా ప్రతి కార్యక్రమం కూడా ఇంటికాడికి వెళ్ళి తెస్తూ ఉన్నారు. ఇంకెక్కడ చేస్తూ ఉన్నాడు? అన్ని అమ్మఒడి కానీ అన్ని చేయూత కానీ అన్ని రకాలు. అంతకుముందు పండ్ల వ్యాపారులు పక్కా 100 పాలు అతని కనుసేగల్లోనే జరిగింది. అక్కడ ఉన్న లోకల్ నాయకులు కావాలని చేశారన్నమాట. ఇదంతా కూడా బోండా ఉమా, చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ ఈ కనుసేగల్లో జరిగింది పక్కా.